నగేష్ గారు, స్నేహితులు బుర్రా కృష్ణరాజు గారు, ఇంకా అనేక మంది పెద్దలు అందరూ కూడా వచ్చేస్తున్నారు. అందరికీ కూడా శుభ స్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి యొక్క కరతాలు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు, ఫ్రీగా మంచి భోజనాలు కూడా పెడతారు వారి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో. అవన్నీ కూడా అందరూ కూడా మనందరూ కూడా స్వీకరించడమే. మరి పిండి బెల్లం కలిసే బొబ్బట్లు ఏమీ చెప్పట్లు. మోనాలిష గారికి అరుదైనటువంటి సత్కారాన్ని మన పెద్దలందరూ కూడా చేశారు. మన శంకర్రావు గారు ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యము. 1975 నుండి 1980 వరకు 5 సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది. ఏ ఒక్కరోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం, అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవడం, ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు, పుస్తక పఠనం మర్చిపోయారు. కేవలం ఇంటర్నెట్, దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొక్కటే. ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పఠనం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది. తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏది చదవాలి, ఏది ముందుకు వెళ్ళాలి, ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పఠనం అనేటువంటిది మొట్టమొదటి పునాది. ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌధాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠనం యందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం యందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో. అటువంటి ఆ గ్రంథాలయ రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది. మా ముత్తాత గారు ఉమర్ అలీ షా గారు ఈ 1935 నుండి 1945 వరకు 10 సంవత్సరాల పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంగా అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అప్పట్లో అనేవారు. ఆ విధంగా 10 సంవత్సరాలు వారు ఇక్కడ ఉన్నప్పుడు వారు ఈ యొక్క గ్రంథాలయం రోజైనా అవ్వాలి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలి. నన్ను అందరూ దెబ్బలాడారు. పాలిట్ బ్యూరోలో పిలిచి నాకు సీట్ ఇస్తే ఎందుకు వెళ్తున్నాను అని. మా ఊరు వెళ్తున్నాను నేను, నాకు అభివృద్ధి చేయాలని ఉంది, ఏదో రోజు చేయాలి, నేను కనీసం ఒక 5 ఏళ్ళైనా చేయాలని వచ్చాను. ప్రజలు ఆశీర్వదించారు. దానికి తగ్గట్టే 2800 కోట్లు తీసుకొచ్చాను. నిరంతరం 7 నుంచి 10 గంటల వరకు అధికారంలో కష్టపడ్డాను. వేళ పురుషోత్తపట్నం
1800 కోట్లతో తెస్తే 5 సంవత్సరాలు ఆపేశారు. మన నియోజకవర్గానికి మన రైతులకి 400 కోట్లు నష్టం. మీకు ఎవరికి తెలియదు. ఒక ప్రాజెక్ట్ని కావాలని ఆపివేయడం వల్ల నష్టపోయింది ఎవరు? మన పిఠాపురం రైతు. నాకు సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పదవులు అడగలేదు. మీ అందరికీ ఒకటి క్లారిటీ చెప్తున్నా. ఒక ఊరి నుంచి చెప్పకూడదు, ఒక రైతు ఫోన్ కొడుతున్నాడు, అన్నోన్ నెంబరు. నేను కొత్త నెంబర్ కదా అని ఎత్తట్లేదు, ఇంకా వరసెట్ కొట్టేస్తున్నాడు. నేనే టెన్షన్లో ఉన్నాను. సార్ దగ్గరికి వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈ కోపం వచ్చి ఏం చేశాడు, ఫోన్ ఎత్తి కొంచెం కోపంగానే మాట్లాడు అన్నాడు, వర్మ గారు 6 ఎకరాలు నేను కౌలుకి తీసుకున్నాను, నీరు రావట్లేదు, ఇంటికి వెళ్ళాలని లేదు, చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు చాలా బాధేసి, నువ్వేం టెన్షన్ పడకు అంటే, ఆ మాటతో నాకు ఈ ప్రాజెక్ట్ జ్ఞాపకం వచ్చింది. నేను చెప్పేది అది, తొందర ఏం పడకు, బాధలు అందరికీ ఉంటాయి, నేను ఇప్పుడు బాధలోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పిలిచాను, వెళ్తున్నా, అడవుల్లో ఫోన్ ఎత్తలేదు, నువ్వు తొందరపడదు, మంచి వార్త నేను చెప్తాను రేపా. అంటే నాకు ఆ సమయంలో అతను ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత, మన ఊరు రైతు నాకు ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత